ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలము లేచారా? దేవుని యొక్క వాగ్దానం వినాలని వేగిరపడుతున్నారు కదా, చక్కటి వాగ్దానం విందాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. నీ పితుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈరోజు ఇంత గొప్ప వాగ్దానం మనము వింటా ఉంటున్నాము. దేవుడు మన ప్రతి కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటాడు. మనం మర్చిపోతామేమో ఎప్పుడు ఏడ్చామని, కానీ దేవుడు మన యొక్క కన్నీరుని దాచిపెట్టుకుంటాడు. తన యొక్క బుడ్డిలో దాచిపెట్టుకుంటా ఉంటాడంట. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు ఎప్పుడు ఏడ్చావో, ఎవరు చూడకుండా కన్నీళ్ళు తుడుచుకున్నావో, ప్రయాణం చేసేటప్పుడు నేను కూడా కొన్నిసార్లు ఏడ్చేదాన్ని, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. కానీ నేనైతే మర్చిపోయాను, నేను ప్రయాణం చేసేటప్పుడు ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశానని. కానీ వెంటనే రిజల్ట్ నాకు ఆ యొక్క ప్రాంతంలో నాకు కనబడేది. కన్నీరంట దేవుడు నాతో ఒకసారి స్వయంగా చెప్పాడు. కన్నీరంట దేవునికి ఆ కన్నీటి ప్రార్థన సైరన్ లాగా వెళ్తుంది. సైరన్ ఎప్పుడైనా విన్నారా? పక్కన ఫ్యాక్టరీస్ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ సైరన్ వస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ కూడా మరి ఆ సైరన్ విని మరి వెంటనే తయారైపోతారు, మరి ఆ యొక్క పనిలో చేరుతారు. అలాగే మన జీవితంలో కూడా మన కన్నీరంట దేవుని దగ్గరికి సైరన్ లాగా వెళ్తుందని. ఒకరోజు నేను కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో చెప్పాడు, ఈ కన్నీటి ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ఎలాంటి శ్రేష్టమైన ప్రార్థన అంటే బైబిల్లోనే మనం చూస్తూ ఉంటాము. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు. ఆయన గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ఎప్పుడు అంటే ఒక ప్రవక్త చెప్తాడు, నీ యొక్క ఇంటిని నువ్వు చక్కపరుచుకో, ఎందుకంటే మరి నీకు మరణం రాబోతుందని ఆ యొక్క ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు హిజ్కియా చాలా భయపడిపోయి డాక్టర్స్ని వారిని వీరిని అడగలేదు, కానీ గోడ వైపు తిరిగి మరి దేవుని మీద ఆధారపడి ఆయుష్ని ఇచ్చేది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది కూడా దేవుడే అని చెప్తూ మరి గోడ వైపు తిరిగి ఎవరు లేనప్పుడు, పర్సనల్గా ఎవరు చూడనప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాడు. వెంటనే ప్రవక్తకు వెంటనే ఆన్సర్ వచ్చింది. చూసారా, కన్నీరు కారుస్తే వెంటనే దేవుడు జవాబిస్తాడు. హోషేయ 12:4 యాకోబు కన్నీటితో దేవుని బతిమాలుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన దగ్గర నుండి వెళ్ళలేకపోయాడు. మరి యాకోబు పోరాడాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. నీవు కూడా ఏ విషయంలో అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, దేవాది దేవుడు ఈరోజు నీకు చెప్తా ఉంటున్నాడు, నీ కన్నీటి నేను చూశాను, నేను ఆన్సర్ని దయచేయబోచున్నాను. టుడే హిజ్కియా చెప్పిన వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. అంటే కన్నీటి ప్రార్థన హిజ్కియా మరణాన్ని తప్పించింది. కన్నీటి ప్రార్థన యాకోబుని దీవెనలోనికి నడిపించింది. కన్నీటి ప్రార్థన శత్రువుల యొక్క భయం నుండి విడిపిస్తుంది. కాబట్టి కాచి ప్రతి కన్నీటి బొట్టు దేవుడు నిన్ను కాపాడడం మాత్రమే కాదు, ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తారు. సో నీ ఆరోగ్య విషయంలో బాధపడుతున్నావా, కన్నీరు కారుస్తే చాలు, దేవుడు కరిగిపోతాడు. ఈరోజు కన్నీటి ప్రార్థన చేయడానికి మరి మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ చేస్తుంటే ఆన్సర్ త్వరలో రాబోతుంది. ఈ వాగ్దానం విన్న మీరు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. కన్నీటి ప్రార్థనకి విలువ ఉందని చెప్పిన నా ప్రభువా, నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ రోజునైనా ఎవరైతే కన్నీరు కార్చేంత వరకు అయా దాన్ని మరి బాధపడుతున్నాయన ప్రభ, నీ సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీరు నాయన ప్రభ వృధా కాదని చెప్పావు. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం విన్నారో వారి ప్రార్థనను ఆలకించావని, వారి కన్నీటిని నువ్వు చూసావని నాయన అయ్యా, నువ్వు చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈ రోజు నుంచి నాయన ప్రతి ఒక్కరు చేసిన ప్రతి కన్నీటి ప్రార్థన వృధాగా వెళ్ళదని, రిజల్ట్ తెస్తుందని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ అయ్యా, ఎవరైతే ఇంతవరకు కన్నీరు కార్చి ఏ విషయం అయితే ప్రార్థన చేశారో త్వరలోనే వారికి ఆయుష్ని కానీ, ఆరోగ్యం కానీ, ధనము కానీ, ఆశీర్వాదం కానీ, కుటుంబం కానీ నీవే దయచేస్తావని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు కన్నీటి ప్రార్థన చూస్తాడు, కన్నీటిని చూస్తాడు, తుడుస్తాడు కూడా. కాబట్టి ఈరోజు దేవుడు నీ కన్నీటిని తుడిచి నీ ప్రార్థనకు జవాబు దయచేస్తున్నాడు. కాబట్టి సంతోషంగా దేవుని యందు సంతోషించి సెలబ్రేట్ గాడ్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, God has seen my tears and my answer is on the way అని పెట్టండి. God bless you. Have a blessed day. Praise the Lord.